హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను వెల్లుల్లి మెంతికూర చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు చలికాలం కదా, అంటే వింటర్ కదా, మనకు మెంతికూర చాలా దొరుకుతుంది మార్కెట్లో. ఈ విధంగా ఒక్కొక్కసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి కర్రీ చాలా బాగుంటుంది. అలాగే మెంతికూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా. నేను ఇక్కడ ఒక పెద్ద మెంతి కట్ట తీసుకున్నాను. ఆకులాగులాగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ముందుగా మెంతికూరను వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టేసుకున్నాను. వాటిని ఒకసారి ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకుంటున్నాను. ఈ మెంతికూర కర్రీకి గార్లిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకుంటాను. ఈ విధంగా మెంతికూరను ముందుగా వేయించుకోవడం వల్ల కొద్దిగా చేదుగా ఉండదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకుంటున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి, కింద మాడదు. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే చేదును తగ్గిస్తుంది. ఇక్కడ మెంతికూర వేగిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. ఇక్కడ నేను ఒక గుప్పెడు పల్లీలు వేయించి పెట్టుకున్నాను, పొట్టు తీసేసుకొని. చూడండి, ఇక్కడ మెంతికూర ఫైన్గా కుక్ అయింది కదా, వేగిపోయింది. నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర చిటపటమనగానే ఆనియన్స్ వేసుకుంటాను. ఒక 2 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేగిపోయాయి. ఇక 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని నేను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను.
కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ త్వరగా వేగడానికి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, చపాతీలకి అయితే చాలా బాగుంటుంది రైస్ కంటే. ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ కలర్ మారాయి. ఒక 1/4 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకున్నా పర్వాలేదు, గార్లిక్ ఎక్కువ వేసుకున్నాం కదా, అలా కూడా చాలా బాగుంటుంది. నేను కొద్దిగా 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే ఒక రెప్ప కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, 1/4 టీ స్పూన్. ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా పూర్తిగా కుక్ అయిపోయాయి. ఇక్కడ 2 నేను మీడియం సైజు టమాటోస్ తీసుకున్నాను, 2 కట్ చేసి వేసేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ కారం వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను, కారం చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. కలిపేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఇంకా టమాటోస్ ఫైన్గా కుక్ అయ్యాయి కదా, ఫ్లేమ్ ఇంకా తగ్గించుకోవాలి, లేకుంటే అడుగంటుతుంది, కింద మాడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే కొన్ని కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక్కసారి మూత పెట్టేసుకున్నాను. 1 సెకండ్ అలా మూత పెట్టేసుకుంటే ఆవిరి పైన కుక్ అయిపోతాయి పచ్చిమిర్చి. ఇప్పుడు నేను ముందుగా ఒక గుప్పెడు పల్లీలు వేయించుకొని పెట్టుకున్నాను కదా, వాటిని ఫైన్ పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా పల్లీల పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. పల్లీలు వేసుకోవచ్చు, అందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొందరు పుట్నాలు కూడా వేసుకొని చేస్తారు, అంటే పుట్నాల పొడి వేసుకుంటారు. నేను ఇక్కడ పల్లీలు మాత్రమే తీసుకున్నాను. అందులోనే కొద్దిగా వేడి వాటర్ వేసేసుకున్నాను కర్రీలో. ముందుగా వేయించి పెట్టుకున్న మెంతి, వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను. అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి తీసి చూస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయింది. వెల్లుల్లి మెంతి కూర
ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అసలు ఈ కర్రీ చేదనేదే ఉండదు ఈ విధంగా చేస్తే. థ్యాంక్ యూ.